హలో అండి, బోర్ లేకుండా బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఇప్పుడైతే మనం మెయిన్ లైనింగ్ పీస్ని అయితే ఫోల్డ్ చేసేసుకొని పరుచుకొని నడుముకి ఒక 1 ఇంచ్ గ్యాప్తో డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు కొలుచుకుందాం. 4 మడతల మీద బ్లౌజ్ వేసుకొని ఫస్ట్ అయితే షోల్డర్ పాయింట్ మనము ఇక్కడ నడుము దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి స్ట్రైట్గా పట్టి లాగితే మనకు సరైన మెజర్మెంట్ అయితే వస్తుంది. సేమ్ టు సేమ్ అలానే కొంచెం ముందుకు జరుపుకుంటూ సేమ్ డాట్ పెట్టేసుకొని మనం ఒక లైన్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు 4 మడతల మీద బ్లౌజ్ వేసేసుకొని చంక దగ్గర పాయింట్, తర్వాత భుజం దగ్గర, తర్వాత బ్యాక్ పార్ట్కు వెనుకకి గల్లా ఉంటుంది కదా, అక్కడ హాఫ్ ఇంచ్ డిఫరెంట్ గ్యాప్తో మనమైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చంక దగ్గరనైతే మనకు సేమ్ బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లానే మనం మెజర్మెంట్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత గల్లా ఉంటుంది కదా, డీప్ ఎంత ఉందనేసి సేమ్ టు సేమ్ దాని సమానంగా పెట్టకూడదు. ఒక హాఫ్ ఇంచు యువతలకి గీసుకోవాలి. తర్వాత రౌండ్ స్కేల్ సహాయంతో మనం రౌండ్ అనేది తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ చంక దగ్గర కూడా అదే రకంగా స్కేల్ అయితే యూజ్ చేసుకొని రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. అండ్ మెయిన్ ఇక్కడ మనం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ సైడ్కి. ఓకే, అయిపోయింది. అక్కడ సైడ్కి నేను గీసిన కదా, అక్కడ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వేద్దాం. ఏదైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఒకేసారి 2 సార్లు రాదు. ఒక 2 బ్లౌజులు పాడైనా సరే మనది మనం కుట్టుకోగలిగితే మనకు ఉన్న హ్యాపీనెస్ వేరు కదా. ఓకే, ఇప్పుడైతే ఫ్రంట్ ఈ పార్ట్ని సేమ్ మనము బ్లౌజ్ పీస్ ఎట్లా ఉంటుందో మనకు కట్ చేసినాం కదా, కట్ చేసిన దగ్గర మనము ఆపోజిట్లో క్రాస్లో పరుచుకోవాలి. ఎప్పుడైనా క్రాస్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్లో పరుచుకొని దాన్ని సేమ్ ఎట్లుందో అట్లా గీసేసుకోవాలి. ఫస్ట్ గీసుకున్న తర్వాత నేను కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ ఏ విధంగా చూపిస్తున్నాను, షేప్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్ల దగ్గర నుంచి రౌండ్ స్కేల్తో సేమ్ అట్లానే గీసేసుకోవాలి. రౌండ్ అనేది ముందు గీసిన దానికి వెనుక గీసిన దానికి చాలా డిఫరెంట్ వచ్చింది, చూసిందా? ఇది మనకి ముంగడికి రౌండ్ తిరుగుతుంది గల్లా, అలా గీసుకోవడం వల్ల. ఇప్పుడైతే మనకు మెయిన్ ఏం కావాలి, ఫ్రంట్ పార్ట్ కావాలి కదా. ఇప్పుడు సేమ్ బ్లౌజు పైనకి హాఫ్ ఇంచు కిందికి వదిలేయాలి. కుట్లకి వదిలేసిన తర్వాత పొడవు సమానంగా చూసుకోవాలి. ఫస్ట్ క్రాస్ అయితే గీసుకోవద్దు. తర్వాత మనకి షేప్ పట్టి ఉంటుంది కదా, షేప్ పట్టిని గుర్తు పట్టుకొని తర్వాత అక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, షేపు ముందటి షేపు మనకి బగ్గ సాగదీయకుండా పట్టుకొని బ్లౌజ్కి భుజం నుంచి ముంగటి షేప్కి ఒక డాట్ అయితే పెట్టుకొని మనమైతే డ్రా చేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి దీన్ని. తర్వాత కట్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజు ఉల్టా తీసేసుకొని 1 ఇంచు మనకి ఫోల్డింగ్కి పోతుంది కదా, అది పెట్టేసుకొని నేనైతే దీనికి ఎమ్మింగ్ వేస్తాను. బ్లౌజ్ దానిపైన పరుచుకొని క్లాత్ పైన ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఒక 1 ఇంచు యువతలకి పెట్టుకోవాలి. ఎంత ఉందో అంత పెట్టుకోవద్దు, కుట్లకు వదిలేయాలి. సేమ్ కిందికి పైకి. తర్వాత మనకు ఖర్చు కనిపిస్తుంది కదా, మనకు ఇంతకుముందు వాళ్ళ కొలత బ్లౌజ్కి ఉన్న దాన్ని బట్టి పైన వేలిని నొక్కి పెట్టి కిందికి డాట్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు దాన్ని మనం ఒక షేప్లా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత జాయింట్లు ఉంటే విడదీసేసుకొని పైన ఒక టిక్ మార్క్ అయితే తీసేసుకొని ఇప్పుడు మనకి లోతు భాగం కావాలి కదా, లోతు భాగం అయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనకి మిడిల్లో లోతు భాగం అయితే తీసేసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడే కటింగ్ అనేది చేయను, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. సేమ్ మనం కట్ చేసిన పీసెస్ని ఇప్పుడు సారీ బ్లౌజ్ ఉంటుంది కదా,
దానిపైన పరుచుకోవాలి. ఫస్ట్ మనం ఫ్లవర్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకొని చెక్ చేసుకొని చేసేసుకుని. నేనైతే బార్డర్ అయితే వేయడం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు కదా బార్డరు, హ్యాండ్స్కే వేస్తాను అంతే. సేమ్ యథావిధిగా కట్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ పైన వేసినప్పుడు ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో లైనింగ్ పీస్ బ్లౌజ్ పైన వేస్తాం కదా, ఒరిజినల్ క్లాత్ పైన, దానిపైన వేసినప్పుడు ఒక 1 ఇంచు గ్యాప్తోనే కట్ చేసుకోవాలి. సమానంగా అస్సలు అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే జార్జెట్ సారీస్ సాగే అవకాశం ఉంటుంది, మనకు క్లాత్ సరిపోదు తర్వాత కుట్టేటప్పుడు. ఓకే, ఖచ్చితంగా కొంచెం 4 సైడ్లకు మనం కట్ చేస్తాం కదా, కిందికి పైనకి పక్కకి, అప్పుడు క్లాత్ అయితే వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ సేమ్ అటు మనకి బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ పైన పెట్టేసి కట్ చేసుకోవడమే. నాకు కొంచెం ఇక్కడ నేను తర్వాత డబ్బా షేప్లోనైతే కట్ చేసుకుంటా, షేప్ అయితే ఇప్పుడే వేయను హ్యాండ్కి, తర్వాత కుట్టేటప్పుడు అయితే నేను సెట్ చేసుకుంటా, ఎందుకంటే జార్జెట్ కాబట్టి. ఇప్పుడు క్రాస్ పరుచుకోవాలి. దీన్ని కూడా మనం ఏ విధంగా అయితే ఫస్ట్ ఎట్లా పరుచుకున్నామో లైనింగ్ పీస్ మీద, ఇప్పుడు కూడా క్రాస్గానే పరుచుకొని కటింగ్ అనేది చేయాలి. నాకు ఇప్పుడైతే చాలా ఇబ్బంది అయింది ఇది కట్ చేసేటప్పుడు, ఎందుకంటే చాలా సన్నగా ఉన్నది. అట్లా కొత్త వరకు అయితే ఇంకా కష్టం అయిపోతుంది. అందుకని కొంచెం బ్లౌజ్ పైన ఏదైనా ఫోన్ కానీ లేకపోతే ఏదైనా బరువు, వాటర్ బాటిల్ కానీ ఏదైనా బరువు పెట్టి కట్ చేసుకుంటే జారిపోకుండా ఉంటుంది, జరిగిపోదు బట్ట. ఓకే, ఇది కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది, సరైన కటింగ్ లేకపోతే కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చాలా వెనుకబడి ఉన్నాం మనమైతే, ప్లీజ్ సపోర్ట్. ఇప్పుడైతే క్రాస్ పట్టి నేను డబల్ ఫోల్డ్ వేసి 2 ఫోల్డ్ తీసుకోవాలనుకున్నా కానీ రాలేదు. కాకపోతే ఇప్పుడు 2 పీసులు, డబల్ ఫోల్డ్ అంటే 4 పీసులు వస్తాయి. కాకపోతే ఇప్పుడు సరిపోలేదు కాబట్టి 2 పీసులు తీసేసుకుంటున్నా. సేమ్ ఇందులోనైతే పెద్ద తలనొప్పి ఏం లేదు, మన షేప్ డాట్ బట్టి పెట్టేసుకొని ఒక షేప్ గీసేసుకుంటే సరిపోతుంది అంతే. దాంట్లో ఎక్కువ తికమకలు ఏం లేవు. చాలా లెంత్ అయింది వీడియో, 25 మినిట్స్ తీసుకున్నాను నేనైతే. కాకపోతే చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ వేయాల్సి వచ్చింది. చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టద్దు కదా, అందుకే 8 మినిట్స్ వీడియో కన్వర్ట్ చేసిన. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు కొంచెం అన్న యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ముందు వీడియోలనైతే డ్రెస్ కటింగ్స్ ఉంటాయి, చూడండి, చూసి నేర్చుకోండి నేర్చుకునే వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. 1 మంత్ అయితే గ్యాప్ వచ్చింది నాకు ఇప్పటికే, హాలిడేస్ వల్ల పిల్లల ఆరోగ్యాలు కూడా బాగా లేకుండే, అందువల్ల గ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కంటిన్యూగా చేస్తా వీడియోస్. ఓకే, బాయ్ బాయ్.